చెయ్యిపాటి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఇష్టమంటే ఇయ్యరులే, చేస్తామంటే చెయ్యరులే. ఇష్టమంటే ఇయ్యరులే, చేస్తామంటే చెయ్యరులే. చెయ్యిపాటి పాలనలో రైతు నోట్ల మన్నేలే. చెయ్యిపాటి పాలనలో యవసమెట్ల కలిసెనులే. రుణమాఫీ కాలేదే, రైతు బంధు బందేలే. చెయ్యిపాటి పాలనలో రైతు నోట్ల మన్నేలే, రైతు నోట్ల మన్నేలే, రైతు నోట్ల మన్నేలే. దొంగ బర్రె దొడ్ల గడ్డి తింటది గాని గడ్డేసినోనికి చెంబెడు పాలు సుతే అయ్యదు అన్న శాస్త్రం లెక్కనే ఉన్నది పోర్రి ముచ్చట. మీరు మమ్మల్ని గెలిపిర్రి, వాళ్ళకంటే 5,000 ఎక్కువ ఇస్తాం రైతు బంధు, మీకెందుకు మాట ఇస్తున్నా అంటే తప్పేదే ఉండదు అని లావు లావు మాటలు చెప్పిర్రు అయాల ఓట్ల కోసం. తీరా ఓట్లు అయిపోయినాక రైతు బంధు ఏది సార్ అంటే మొండి చెయ్యి చూపెట్టిర్రు. దసరకు ఇస్తాం, దీపావళికి ఇస్తాం, సంక్రాంతికి ఇస్తాం, ఇగోది గుప్పెట్లనే దాపెట్టినమని చెప్పి ఇప్పుడు ఉత్త చేతులు చూపెట్టిర్రు. అసెంబ్లీ సాక్షిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సారు స్వయంగా చెప్పిండు. ఇగో ఇనుర్రి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధి విధానాలను మీ ముందుంచాము. మీరు ఏది చెబితే దాన్ని అమలు చేయాలనే ఆలోచన తప్పితే ఆ పంటకి ఎంత ఇస్తారా, దీనికి ఎంత ఇస్తారు అనేది మేము నిర్ణయమే చేయలేదు. మీ సూచనల తర్వాతనే నిర్ణయించబడుద్ది. కాబట్టి మేము ఇంతవరకు ఈ ప్రభుత్వం రైతు భరోసా మీద నిర్ణయించలేదు. కాబట్టి మా నిర్ణయాలు అందులో ఏమి ఇన్నరా. ఏడాది సంధి రైతు భరోసా మీద ఏ నిర్ణయం తీసుకోలేదట. అసలు ఎవరికి ఇయ్యాలే, ఎట్లెట్లా ఇయ్యాలే, ఏం చేయాలి అని మాట ముచ్చట సుతం మాట్లాడలేదట. గెలవంగానే ఇస్తామన్నోళ్ళు గెలిచి ఏడాదికెళ్ళి రాష్ట్రాన్ని ఏలి అలసిపోయిర్రో లేక మర్చిపోయిర్రో గాని అసెంబ్లీలా తుస్సుమనిపించి రైతు నెత్తిలా బాంబు పేల్చిర్రు. మేమొచ్చినాక వ్యవసాయం దిగుబడి పెరిగింది, వరి మంచిగా పండిందని చెప్పుకుంటున్నారు గాని ఇప్పటి వరకు రైతులకు గాని వ్యవసాయానికి గాని ఈ సర్కారు చేసింది సున్నానే. అప్పట్ల కారు ఉన్నప్పుడే టంచన్ గా రైతు బంధు పైసలు వేసిర్రు, నీళ్ళ సౌలత్ ఇచ్చిర్రు, పంట విస్తీర్ణం పెరిగింది, ఇంకా సుత పెరుగుతుంది. దీన్ని చెయ్యిపాటి సర్కారు వాళ్ళ అకౌంట్ లో వేసుకుంటున్నారు. మందికి పుట్టిన పిల్లలను మా పిల్లలని ముద్దాడుడంటే గిదే కావచ్చు అని అనుకుంటున్నారు రైతులు. ఇప్పుడు రైతు బంధు ఇయ్యాల్సి వస్తుందని సర్కారు కొలు ఉంటే ఇయ్యం, పాన్ కార్డు ఉంటే ఇయ్యం, ఐటీ కడితే ఇయ్యం అని వంకలు పెడుతున్నారు. పెట్టే బుద్ధి ఉంటే ఎట్లనన్నా పెడతారు, పెట్టే బుద్ధి లేకనే గీ వంకలన్నీ పెడుతున్నారు కావచ్చు అంటున్నారు రైతులు.